హాయ్ ఫ్రెండ్స్, ఇలా చూడండి. ఇవైతే మన గార్డెన్‌లో పిట్టలు గుడ్లు పెట్టాయి. పిల్లలు కూడా తయారైపోయాయి. పిల్లలు ఎగిరిపోయాయి రెక్కలొచ్చి. పిట్టలు కూడా ఎగిరిపోయాయి. ఈ గూడొక్కటి మాత్రం మిగిలింది. ఈ గూడుని నేను తీసుకొచ్చి పక్కన పెట్టాననమాట ఇన్ని రోజులు. పక్కన పెట్టి ఈరోజు మనకి ఫాదర్స్ డే సందర్భంగా నేను ఇలా అరేంజ్ చేసి మీకు 4 మాటలు చెప్దామని అనుకోని ఈ వీడియో చేశాను. చూడండి, ఇదైతే మన బాల్కనీలో మొక్క. అందులో పెట్టాననమాట. మేమైతే 5గురు సంతానం మా నాన్నగారికి. 5గురిలో ఒక తమ్ముడు, 4 ఆడపిల్లలు. 2కి పెళ్ళయిన తర్వాత మా అమ్మ చనిపోయింది. సెకండ్ మ్యారేజ్ చేసుకోమని చుట్టాలు, ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే నాన్న పిల్లల కోసం నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోను, నా పిల్లల్ని చూసుకోవాలి కదా అని మా కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. ఈ మధ్య అయితే నాన్నగారు పోయి కూడా చాలా రోజులైంది. అమ్మలే కాదు, త్యాగమూర్తులు నాన్నలు కూడా ఉంటారు. కానీ వాళ్ళు ఉన్నప్పుడు మనం కొంచెం గుర్తిద్దాం వాళ్ళని. కొంచెం మంచిగా చూసుకొని వాళ్ళ మనసుకి కష్టపెట్టకుండా కొంచెం వీలైనంత వరకు చూసుకుందాం. వాళ్ళు మన దగ్గర ఉన్నంతసేపు మనం వాళ్ళని పట్టించుకోము. వాళ్ళు దూరం అయిపోయిన తర్వాత ఉంటే బాగుండు, అలా చూసుకుంటే బాగుండేది, ఇలా చూసుకుండే వాళ్ళం, అలా ఇలా అనుకుంటాము. కానీ వాళ్ళు తిరిగి రారు కదా. తండ్రులు కూడా అంత త్యాగమూర్తులు ఉంటారు. అమ్మ తర్వాత, ముందు అమ్మ, తర్వాత తండ్రులు కూడా ఉంటారు. ఇలాగా ఎంతోమంది ఉన్నారు ఇలాగా. మై గుడ్ డాడీ